ఇక దీపకు కార్తీకి బట్టలు ఇస్తూ ఉంటాడు. దీప బట్టలు తీసుకోకుండా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఉన్నట్టుండి సుమిత్ర దశరథ పక్కన నిలబడి ఇక దీపకు కార్తీకి బట్టలు ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. దీప కార్తీక్ సుమిత్ర రావడంతో ఆనందపడిపోతూ ఉంటే కాంచన కూడా వదిన అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా సుమిత్ర వచ్చినందుకు ఎంతో సంతోషంగా తన వైపు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ సుమిత్ర అని దశరథ అంటూ ఉంటే అవన్నీ తర్వాత ముందు బట్టలు పెడదాం అని దీపకి కార్తీక్కి దశరథ సుమిత్ర బట్టలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటారు. దీప కార్తీక్ కూడా దశరథ సుమిత్ర కాళ్ళకు దండం పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత ఇక కాంచనకు కూడా దండం పెడతారు. ఆ తర్వాత శివనారాయణ పారిజాతంకి కూడా దండం పెడదాం అనుకునే లోపు ఇక అక్షంతలు ఇవ్వండి అని చెప్పేసరికి స్వప్న అక్షంతల కోసం అటుగా వెళ్తూ ఉంటుంది. పారిజాతం స్వప్నకు అడ్డుగా నిలబడి ఉండేసరికి కొంచెం పక్కకు తప్పుకోండి అని స్వప్న అనేసరికి పారిజాతం ఏంటి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, నన్నే పక్కకు తప్పుకోమంటావా అని అనేసరికి నేను ఏమీ అనలేదు అమ్మమ్మ గారు, అక్కడ అక్షంతలు ఉన్నాయి తీసుకోవడానికి వెళ్తున్నాను, పక్కకు తప్పుకోండి అన్నాను అంతే అని స్వప్న అంటూ ఉంటే పారిజాతం కావాలని గొడవ చేస్తూ ఉంటుంది. నువ్వు పక్కకు తప్పుకోండి అన్నట్టు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుంది అని పారిజాతం అంటూ ఉంటే పారు ఏంటిది అని కార్తీక్ అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటిదా వీళ్ళ స్థాయి ఏంటి, ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి, అది నన్ను పక్కకు తప్పుకోమంటదా, అసలు దానికి ఏమైనా విలువ ఉందా అని స్వప్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే స్వప్న కూడా మీ గురించి మీరు చెప్పుకున్నట్టుంది అని అంటూ ఉంటుంది. ఏంటి ఇంత రేవు నన్నే అంటావా అని పారిజాతం గొడవకు దిగేసరికి కావేరి కూడా నా కూతురి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు, తను ఏ తప్పు చేసిందని, తప్పులు చేసేది మీరు, తాలిబొట్టు ఎలా పోయింది అని అనసూయ కూడా ఇక పారిజాతంలో నిలదీస్తూ ఉంటుంది. ఇక అందరూ అలా నిలదీసేసరికి శివనారాయణకు కోపం వచ్చి కావేరి ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేసరికి మధ్యలో శ్రీధర్ అవును తప్పులు చేసేది మీరు, మేము కరెక్ట్గానే ఉన్నాం, నా కొడుకు ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానిస్తారా అని శ్రీధర్ కూడా అంటూ ఉంటే మాస్టారు నువ్వు కొంచెం మురుకు అని కార్తీక్ చెప్తూ ఉంటారు. ఇక పారిజాతం మీరందరూ కూడా నాకు క్షమాపణ చెప్పాల్సిందే అని అంటూ ఉంటే ఏంటి మేము క్షమాపణ చెప్పాలా అని దీప అంటూ అసలు తాలిబొట్టు ఎవరు తీశారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక తాలిబొట్టు విషయం వచ్చేసరికి అందరూ కూడా పారిజాతం తీసింది అని స్వప్న కావేరి అనసూయ కూడా అంటూ ఉంటారు. నేను తాలిబొట్టు తీయలేదు, ఎవరు తీశారో నాకు తెలుసు అని పారిజాతం అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే మరి ఎందుకు చెప్పలేదు అని దశరథ శివనారాయణ అడుగుతూ ఉంటారు. చెప్తే ఒక నొప్పి చెప్పకపోతే ఇంకో నొప్పి అని పారిజాతం అంటూ ఉంటే కార్తీక్ ఇక సుమిత్ర వైపు చూస్తూ ఉంటాడు. సుమిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి నాలాగే పారు కూడా తాలిబొట్టు తీయడం చూసేస్తుందా అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. దీప ఎవరు తీశారో చెప్పండి అని పారిజాతంలో అడుగుతూ ఉంటే నన్నెందుకు అడగడం, నీ మెడలో తాళి కట్టిన నీ భర్తకు కూడా తెలుసు, వాడిని అడుగు అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటండి మీకు తెలుసా అని దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరి సుమిత్ర తాలిబొట్టు తీసిన విషయం కార్తీక్ అందరికీ చెప్తాడా, ఏం జరుగుతుందో చూద్దాం.